అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం. పాలీ హౌస్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్ని అందిస్తోంది. వాతావరణాన్ని బ్యాలెన్స్ చేస్తూ రక్షిత పరిస్థితుల్లో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధించుకోవచ్చని అధికారులు ప్రచారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మంది రైతులు పాలీ హౌస్ సబ్సిడీలను వినియోగించుకుంటున్నారు. పంటలు ఎండకు దెబ్బతినకుండా, వానకు మురికిపోకుండా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థే పాలీ హౌస్. పాలీ హౌజ్ను నిర్మించుకోవడానికి ఎకరాకు 8 లక్షల వరకు ఖర్చు అవుతోంది. దీనికోసం తొలుత మట్టి నమూనాలను పరీక్షించుకోవాలి. దగ్గరలోని ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. పాలీ హౌజ్ల నిర్మాణంలో మీకిష్టమైన కంపెనీని ఎంచుకునే అవకాశం ఉంది. తొలుత ఖర్చులను రైతులే భరించుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీ నిధులను మంజూరు చేస్తోంది. పాలీ హౌజ్లలో కూరగాయలు, పూల సాగు చేసుకోవచ్చు. అన్ని కాలాల్లో అన్ని రకాల కూరగాయలను, పండ్లను ఈ విధానం ద్వారా పండించుకోవచ్చు. మొన్నటి వరకు హైదరాబాద్కు 100 కిలోమీటర్ల వరకే పాలీ హౌజ్ల నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. ఈ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం సడలించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాలీ హౌజ్ల విధానాన్ని ప్రోత్సహించేందుకు అన్ని ప్రాంతాల వారికి సబ్సిడీలను అందజేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో పాలీ హౌజ్ల ఏర్పాటుకు విశేష స్పందన లభిస్తోంది. 58 ఎకరాలలో పాలీ హౌజ్ల ఏర్పాటుకు రైతులు ముందుకొచ్చినట్లు ఉద్యానవన శాఖ అధికారి బాబు వివరించారు. ఎప్పుడు వినియోగదారులకు కూరగాయలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టిన కాన్సెప్ట్ అది పాలీ హౌస్. తక్కువ ఏరియాలో ఎక్కువ దిగుబడి సాధించాలి, రౌండ్ ది ఇయర్ సప్లై ఉండాలని పెట్టారు. ఆ విధంగా పాలీ హౌస్ ఎంకరేజ్మెంట్ బాగుందండి ప్రభుత్వం నుంచి. 75% రాయితీ అనేది భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదండి. ఓన్లీ మన తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తున్నది. మెయిన్ కూరగాయలే మనం, ఎందుకంటే సెకండరీ పూలు. మన హైదరాబాద్ కావాల్సిన కూరగాయలన్నీ బయట నుంచి వస్తున్నదండి. మనం ఆ రిక్వైర్మెంట్ మీట్ కావాలంటే మనం పాలీ హౌస్లో కూరగాయలు పండియాల్సిందే. ఇప్పటి వరకు మనకు 58 దరఖాస్తులు వచ్చినాయి సార్. అందులో 35 ఎకరాలు శాంక్షన్ ఇచ్చాము. అవి కూడా గ్రౌండింగ్లో ఉన్నాయి. పాలీ హౌజ్లు ఏర్పాటు చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు, ఐటీ చెల్లించే వ్యాపారులకు సబ్సిడీలు వర్తించవు. అర్హులైన రైతులకు పాలీ హౌజ్లు ఒక వరమని చెప్పవచ్చు. విక్రమ్, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఖరీఫ్ ప్రారంభమైన విత్తనాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. ఏపీ సర్కార్ వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో విత్తనాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. విత్తనాలు ఇవ్వాలంటూ రైతులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. ఆంధ్రప్రదేశ్లో వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయలేక చంద్రబాబు సర్కారు చేతులెత్తేసింది. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో వేరుశనగ పంటను సాగు చేసే అనంతపురం జిల్లాలో విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయినప్పటికీ పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఖరీఫ్ ప్రారంభానికి 6 మాసాల ముందే విత్తనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఏ ప్రాంతానికి ఏ విత్తనాలు కావాలి, ఎంత సబ్సిడీ ఇవ్వాలి, విత్తన సరఫరా బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దిశగా ఆలోచిస్తుంది. అయితే ఏపీ సర్కారు మాత్రం ఈ విషయంలో అన్నదాతలు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. అనంతపురం జిల్లాలో ప్రతి ఏటా ఖరీఫ్లో ఇక్కడి రైతులు సుమారు 7 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటను సాగు చేస్తారు. రైతుల వద్ద ఉన్న విత్తనాలు పోను కనీసం 5 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే కేవలం 3.5 లక్షల క్వింటాళ్లు వేరుశనగ విత్తనాలు మాత్రమే అనంతపురానికి సరఫరా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏపీ సీడ్స్, ఆయిల్ ఫెడ్, హాకా వంటి విత్తన సంస్థలకు సేకరణ బాధ్యతలు అప్పగించింది. 6 మాసాల కిందట క్వింటా వేరుశనగ విత్తనాలు 4-5 వేలకే లభ్యమవుతున్నా క్వింటాకు 7,150 రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. పోనీ అనుకున్న మేరకు విత్తనాలు సరఫరా చేశారా అంటే అది లేదు. ఈ గవర్నమెంట్ వచ్చి రాగానే వ్యవసాయాన్ని ప్రాథమిక మిషన్గా అనౌన్స్ చేసింది. ప్రాథమిక మిషన్ కూడా మాజీ రాష్ట్రపతి కలాం గారిని పిలిచి కళ్యాణ్ దుర్గంలోనే ఈ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వ్యవసాయానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అయితే ఆచరణలో
పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం 17 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు కరువు వచ్చింది, చాలా దారుణమైన పరిస్థితి ఉందని చెప్పి మంత్రులైతే డొక్కల కరువు తర్వాత ఇంత తీవ్రమైన కరువు ఎప్పుడూ రాలేదని చెప్పి కూడా జిల్లా పరిషత్ సమావేశాల్లో అన్ని చోట్ల కూడా చెప్తున్నారు. కానీ ఈసారి దురదృష్టకరమైన విషయం అంటే గత సంవత్సరం వర్షాలు లేక 2 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట వేయలేక బీళ్లు పెడితే ఈసారి వర్షాలు వచ్చినా కూడా విత్తనం లేక జిల్లాలో బీడు పడేటువంటి పరిస్థితి ఉంది. జూన్ 3వ తేదీన కొందరు రైతులకు తూతు మంత్రంగా విత్తనాలు సరఫరా చేసిన వ్యవసాయ అధికారులు ఆ తర్వాత చేతులెత్తేశారు. విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన పని లేదంటూనే సబ్సిడీ వేరుశనగ విత్తనాలు అందించడంలో సర్కారు విఫలమైంది. వచ్చిన విత్తనాలు వచ్చినట్లే టీడీపీ నేతలు, కార్యకర్తలు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న ఆరోపణలు అనంతలో బలంగా ఉన్నాయి. ముందుగా నిర్దేశించిన విధంగా 3.5 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అనంతపురానికి రాకపోవడంతో విత్తన సరఫరా ఆగిపోయింది. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించడం, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షం పడితే చాలు వేరుశనగ పంటను సాగు చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ తరుణంలో విత్తనాలు అందుబాటులో లేకపోవడం అన్నదాతలను తీవ్రంగా కలచివేస్తోంది. శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. నంద్యాల నంది పైపులు రైతు రాజ్యంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. నంద్యాల నంది పైపులు రైతు రాజ్యానికి తిరిగి స్వాగతం. తొలకరి పలకరించింది. గత కొన్ని రోజులుగా ఆశగా ఆకాశం వైపు చూస్తున్న రైతన్నలు వర్షాల రాకతో ఖరీఫ్ పనుల్లో నిమగ్నమైపోయారు. పొలాల్లో దుక్కి పనులు, విత్తనాలు వేసుకోవడం లాంటి కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొరత, రుణమాఫీ, అప్పులు ఇలాంటి సమస్యల నడుమ ఖరీఫ్కు సిద్ధమవుతున్నారు. వర్షాల ఆగమనం ఆశాజనకంగా ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో, జిల్లాల్లో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. భారీ వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండుతాయనే ఆశతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు కర్షకులు. నిజామాబాద్ జిల్లానే తీసుకుంటే ఈ జిల్లాలో సోయా విత్తనాల పంపిణీ ముందుగానే ప్రారంభించడంతో రైతులు ముందస్తుగానే తీసుకెళ్లి విత్తుకుంటున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, సోయా లాంటి పంటలు వేసేందుకు రైతులు పొలం పనులు సిద్ధం చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి ఖరీఫ్లో వరి, పసుపు, మొక్కజొన్న, సోయాబీన్, పెసర, మినుములు, కంది, చెరకు ఎక్కువగా పండిస్తారు. పత్తి పంట కూడా ఓ మోస్తరుగా సాగవుతుంది. వన్ని, బాన్సువాడ ప్రాంతాల్లో ఇప్పటికే వరి నాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డి మినహా అంతటా ఇప్పుడు నారు సిద్ధం చేసుకుంటున్నారు రైతులు. జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 85.7 మిల్లీమీటర్లు కాగా రెండో వారంలోనే 95.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అంతటా అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. రాబోయే 3-4 రోజుల్లో అల్పపీడన ద్రోణి వల్ల తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రైతన్నల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు స్టార్ట్ అయిన తొలకరి జల్లు పడ్డది, నార్మల్ కోసం తయారు చేసుకుంటున్నాం. కానీ వర్షం లేకుంటే ప్రాబ్లం అవుతుంది. కరెంట్ కూడా 4 to 2 times ఇస్తారు. అది ఇప్పుడు వర్షాలు పడితే మరి 1 time ఇస్తానన్నారు. 9 hours 9 గంటలు ఇస్తే బాగుంటారు, రైతులు కూడా బాగుపడతారు. కాకపోతే ఏంటంటే ఈ వర్షాలు లేకుంటే కూడా పంటలు పండాయి. ఇప్పుడు నార్మల్గా అయితే తయారు చేసుకుంటున్నాం, కానీ చేసే పద్ధతిగా టైంకు చేయకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. నార్మల్లకు లేట్ అయిపోద్దే, మరి ఈల్డ్ దిగుబడి రాదు. అందుకోసం అయితే ముందైతే పోస్తున్నాం నార్లు. తర్వాత ఇక అంతా కాలం దేవుని మీద ఉంది. సాధారణంగా మే 25న రోహిణి కార్తెతోనే వర్షాకాలం ప్రారంభమైనట్లు భావించిన నైరుతి రుతుపవనాల ఆలస్యం కావడంతో నిజామాబాద్ జిల్లాలోనూ రైతులు కొంత ఆందోళన చెందారు. 3 రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో రైతన్నలు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. వరుణుడి కృప ఇలాగే కొనసాగితే ఈసారి ఖరీఫ్ ఆశాజనకంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 4.18 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇప్పటికే సోయా, మినుము, మొక్కజొన్న విత్తనాల సరఫరా చేపట్టారు. జిల్లాకు కావలసిన ఎరువులు, విత్తనాలు సరఫరా ప్రారంభమైంది. చాలా వరకు మండలాల్లో విత్తనాల కోసం రైతులు వేచి చూస్తున్నారు. ఈ నార్మల్ అనేది దీన్ని సాగు చేసుకుంటున్నాము. మరి వర్షం 2 రోజులు మంచిగానే పడ్డది. బోర్లో మాత్రం నీళ్ళు లేవు.
మామూలుగా వాటర్ అయితే మామూలుగా ఉన్నాయి, ఆధారం వర్షం మీద ఉండి ఇది నార్మల్ సాగు చేసుకొని ఇలా పోసుకుంటున్నాం. ఇప్పటికీ ప్రస్తుతం ఈ నార్మల్ తయారు చేసుకున్నాకంటే వర్షాలు పడతాయి, వర్షాల మీద ఆధారపడి ఈ సాగుబడి నార అనేది సెకండ్ క్రాప్, వర్షాకాలం సెకండ్ క్రాప్ అనేది చేస్తాం. ఇది గినంగా వర్షం గినంగా లేకపోతే మా బతుకులు ఇంతే. ఇక రైతులం ఎప్పటికీ ఇలాగే ఉంటాము. కాకపోతే రైతులని చెడగొట్టేది వర్షమే, రైతులని కాపాడేది వర్షమే. వర్షం మీద ఆధారపడి ఈ నార్మల్ తయారు చేసుకున్నాం. నార్మల్తో సహా ఇదంతా ఇట్లా ఈ ఏరియా మొత్తం వర్షం మీద ఆధారపడి ఉంటుంది అంతే. రెండో విడత రుణమాఫీ విషయంలో ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. అప్పులు పుట్టడం లేదు. బ్యాంకులో రుణాల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త రుణాల కోసం ఇబ్బందులు పెట్టకుండా చూడాలని, బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని, ఎరువులు విత్తనాల కొరత రాకుండా చూడాలని, రుణమాఫీ విషయంలోనూ న్యాయం చేయాలని రైతులు కోరుకుంటున్నారు. విఘ్నేష్, సాక్షి న్యూస్, నిజామాబాద్ జిల్లా. హైదరాబాద్లో మరిన్ని రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు మంత్రి హరీష్ రావు. మెహదీపట్నం, ఎర్రగడ్డ రైతు బజార్లను ఆధునీకరించనున్నట్లు చెప్పారు. మెహదీపట్నంలోని రైతు బజార్లో సబ్సిడీపై ఉల్లి అమ్మకం కేంద్రాన్ని మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గుడిమల్కాపూర్లోని పూల, కూరగాయల మార్కెట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ల ఆధునీకరణ పనులను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరకే కూరగాయలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. పూలు, కూరగాయల సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం పౌలీ హౌస్ విధానానికి శ్రీకారం చుట్టిందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బెంగళూరు తరహాలో పూలు విక్రయించే విధానాన్ని త్వరలోనే అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈరోజు హైదరాబాద్లో 13 చోట్ల ఈ ఉల్లిగడ్డ మరియు టమాటో అమ్మకం కేంద్రాలను ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఓపెన్ మార్కెట్లో 30-35 రూపాయల వరకు ఉల్లిగడ్డ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఈ ఉల్లిగడ్డలు తెప్పించి మంచి నాణ్యమైనటువంటి ఉల్లిగడ్డల్ని 21 రూపాయలకే హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు అందించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. టమాటోలు కూడా ధర మరి బయట 30-35 రూపాయలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి మన బోయిన్పల్లి మార్కెట్ యార్డ్లో హోల్సేల్కే తీసుకొచ్చి హోల్సేల్కు కొనుగోలు చేసి హైదరాబాద్లో ఉండేటువంటి రైతు బజార్లలో హోల్సేల్ ధరకే రిటైలర్స్కు కూడా, అంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి 24 రూపాయలకి టమాటోలు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అంటే ఇది ప్రతి సంవత్సరం కూడా నార్మల్గా ఈ సమయంలో ఈ ధరల వ్యత్యాసం బాగా ఉండి వినియోగదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక ఈ యొక్క కార్యక్రమం తెచ్చాం. అయితే ఈరోజు ఉల్లిగడ్డ కేంద్రాలు 13 చోట్ల ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇంకో 3-4 రోజుల్లోగా కనీసం ఒక 40-50 కేంద్రాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాం. ప్రభుత్వ కార్యాలయాల ముందు, అపార్ట్మెంట్ల ముందు, కాలనీల దగ్గర కూడా ఈ యొక్క కేంద్రాలను ఏర్పాటు చేసి నగర ప్రజలందరికీ కూడా దీన్ని అందుబాటులో తీసుకొచ్చి ధరలు నియంత్రించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మెహదీపట్నం రైతు బజార్ను కూడా జిహెచ్ఎంసి యొక్క సహకారంతో సంయుక్తంగా మోడర్నైజ్ చేయబోతా ఉన్నాం. హైదరాబాద్లో ఉండే అన్ని రైతు బజార్లను కూడా ఆధునీకరించి పార్కింగ్ సౌకర్యాలు, మరింత ఎక్కువ మంది రైతులు వచ్చి అమ్ముకోవడానికి, కొనుగోలుదారులకు కూడా పూర్తి సహాయాన్ని అందించే విధంగా అవసరమైన సౌకర్యాలను కల్పించే విధంగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. పంటలు పండించినటువంటి రైతుకు సరి అయినటువంటి ధర లేక నష్టం పోయే పరిస్థితి వస్తుంది, అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా రాష్ట్రంలో సుమారుగా 250 కోట్ల రూపాయల సబ్సిడీతో ఈ పాలి హౌజ్ రైతులకు 75% సబ్సిడీతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. నిన్న రైతులతో మా అధికారులతో మీటింగ్ పెట్టుకుంటే మేము గుడిమల్కాపూర్లో పువ్వులు తీసుకొస్తే మాకు సరి అయినటువంటి అమ్ముకునే సౌకర్యం లేక నష్టపోతున్నామని వారు చెప్పడం జరిగింది. వెంటనే నేను సహచార మంత్రివర్గ సభ్యులు హరీష్ రావు గారితో మాట్లాడి, మార్కెటింగ్ శాఖ మంత్రులు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి చూసిన తర్వాత రైతుల కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో వారు ఒక సలహా ఇచ్చారు. బెంగళూరులో
పువ్వుల యొక్క వేలం వేసేటువంటి పద్ధతి కరెక్ట్గా ఉంది, బాగా ఉందని చెప్పారు. అక్కడ పంపించినా సరే ఒక అధికారిని బెంగళూరు తరాలో ఇక్కడ కూడా పువ్వులు వేలం వేసుకునేటువంటి పరిస్థితి కలిగిస్తాం. మార్కెట్ కమిటీ ద్వారా ఆ స్థలాన్ని మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు తీసుకొని ఆ తీసుకున్న స్థలంలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కలిగించి పూలు పండించేటువంటి రైతులకు ఆ యొక్క ఆక్షన్ పెట్టుకునే వేలం పెట్టుకునేటువంటి ప్రాంగణాన్ని త్వరలోనే కట్టిస్తామని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటూ, అదేవిధంగా కూరగాయలు పండించే రైతాంగాన్ని కూడా ఇటు పువ్వులు కానీ కూరగాయలు కానీ పండించే రైతాంగానికి మధ్య దళాల దోపిడీ లేకుండా నేరుగా వాళ్ళు అమ్ముకునే విధంగా ఇటు కూరగాయలు అమ్ముకునే వారికి కానీ ఇటు పువ్వులు అమ్ముకునే వారికి కానీ అలాంటి సౌకర్యం తప్పనిసరిగా కలిగిస్తామని చెప్పేసి కూడా రైతులకు తెలియపరుస్తూ ఉన్నాం. దయచేసి ఈరోజు రైతులు ఎందుకు అప్పుల పాలవుతున్నాడంటే, ఏ రైతైనా సరే 6 కాలం పాసు పంట కష్టపడి పంట పండిస్తే పండించిన పంటకు లాభసాటి ధర దొరుకుతలేదు. మా చేతుల నుంచి ఉత్పత్తులు పోయినాక ఒక్క రోజులోనే రేటు పెరుగుతూ ఉంది. మేము అమ్మటానికి వచ్చినప్పుడేమో రైతు తక్కువ ఉంటుంది, మా దగ్గర నుంచి మధ్యవర్తి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ వస్తువులకు రెక్కలు వస్తున్నాయి. కాబట్టి ఆ విధమైన పరిస్థితి లేకుండా డైరెక్ట్గా రైతులే వేలం వేసుకునే విధంగా కొనుగోలు చేసే వాళ్ళు వస్తారు, వారు వేలం వేసుకుంటారు. ఆ ధర ఏదైతే వస్తుందో డైరెక్ట్గా రైతులకు చెందే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తయారు చేస్తున్నాం. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియపరుస్తాం. పర్యావరణాన్ని కాపాడేందుకు హరితాహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 5,20,00,000 మొక్కలు నాటడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జిల్లాలో నియోజకవర్గానికి 20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. హరితాహారం కార్యక్రమం ద్వారా మొదటి విడతగా జిల్లాలో 1,20,00,000 మొక్కలు నాటుతున్నామని అన్నారు. హరితాహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సంవత్సరంలో 33% పెంచడానికి కొరకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. దానికి అనుగుణంగా ఇప్పుడు మొన్ననే జిల్లా కలెక్టర్ గారు కూడా మరి మనకు ఉన్నటువంటి 5,20,00,000 టార్గెట్ ఉన్నప్పటికీ ఇప్పుడు మరి 3,05,00,000 పూర్తి స్థాయి నర్సరీ రెడీ ఉంది. దాన్ని ఏదో జూలై 3కు మొదలుపెట్టి ఒక వారం రోజులు చేసే కార్యక్రమం కాదు. మనకు సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మరి చేసుకోవడానికి, నాటుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మిగతా కూడా ఏదైతే 1 ఫీట్ ఉందో ఆ చిన్న నర్సరీ కూడా అప్పటి వరకు మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన టార్గెట్ 5,20,00,000 అయినా 3,05,00,000 ఇప్పుడు రెడీగా ఉంది అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం, మళ్ళా మా భారత శాఖ అధికారులు కూడా మాట్లాడుకొని దాన్ని కూడా ఒక నెల లోపట్లోనే పూర్తి స్థాయికి మనం సెప్టెంబర్ వరకు పెట్టుకోవడానికి ఏదైతే 5,20,00,000 ఉందో మన టార్గెట్. నియోజకవర్గానికి 40 లక్షలు, ప్రతి గ్రామ పంచాయతీకి 40,000 అనేది ఏదైతే మన టార్గెట్ ఉందో దాన్ని ఆ రకంగా రీచ్ చేసడానికి వరకు పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లాలో కూడా నర్సరీ రెడీగా ఉంది. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపించవచ్చు. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-2-249/1 రోడ్డు నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. ఇది నంద్యాల వారి నంది పైపులు సమర్పించు ఇవాల్టి రైతు రాజ్యం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. తర్వాత ఉర్దూ బులెటిన్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.